కూర్చుంది దాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం చెప్పు నీ దాసుని నీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించమని మేము పాడనున్న పాటల్లో కూడా గొంతుకులు ముట్టి సరిచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే అందరినీ సమకూర్చి జరిగించుదురని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు షడ్రక్ అన్న. చెప్పయా. అన్న షడ్రక్ అన్న వాక్యం చెప్తారు. ఓవర్ టు షడ్రక్. సరే, పాటలు అయిపోయినాయి అన్న. సరే సరే, నాకు లేట్ అయింది. దేవునికి నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పెంచి మనకు మరొక నూతన దినంలోకి మనల్ని ప్రవేశపెట్టాడండి. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలకు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు పెద్దలు బెరాకృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలు హ్యాపీ ఎఫ్ఎఫ్ రాన్న గారికి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్లో కుడి వచ్చిన దేవుని సేవకులు డి రవికుమార్ అన్న గారికి కుటుంబానికి, అలాగే రమేష్ అన్న గారికి కుటుంబానికి, హ్యాపీ అన్న గారి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము వాక్య భాగానికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి 19వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి 19వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి 19వ కీర్తన మొదటి అధ్యాయం నుంచి 3 వచనాలు చదువుతానండి. తర్వాత మళ్ళీ 7వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. ఇంకో మాట మనం చూస్తే ఇదే 19వ కీర్తన 7వ చరణం చూద్దాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్లజేయును. యెహోవా శాసనం నమ్మదైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. 8వ వచనం కూడా చదువుతున్నాండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. 9వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఈ లేఖనాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వించి వివరించిన గాక. ఆమె చిన్న మాట నేను ప్రార్థన చేస్తానండి. అందరూ ఉన్న పాట చెప్పండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నైనా ఈ సమయంలోనైనా మరి తండ్రి బెరాకృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘం ఒంగోలు ద్వారా జరుగుతున్న మరి తండ్రి ఈ బైబిల్ స్టడీ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి దాసులు హ్యాపీ నగర్ నడిపిస్తున్న నాయన మరి తండ్రి పరిచర్యనైనా జరిగిస్తున్న పరిచయం దీవించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నైనా పాటల ద్వారానైనా మీ నామని మహింపరచాం. తదనంతరము కొంత సమయం ఉంటుండగా మరి అల్పుణ్ణినైనా నిష్ప్రయోజనైనా మీ దాసుని మీ పక్షం నిలబడి ఉండగా మరి తండ్రి నన్నునైనా మీ శిలువ చాటున మరుగు చేయమని వేడుకుంటున్నాం. ఈ ఆత్మ నడిపింపునైనా నాకు అనుగ్రహించి మరి తండ్రినైనా మరి తండ్రి ఏ లేఖనాలు మాకు అవసరమో మరి తండ్రినైనా మీరేనైనా మీ దాసుల ద్వారా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యం ఎత్తబడుతుండగా
మేమంతా వాక్యము జాగ్రత్తగా విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ చదివిన లేఖన భాగాలను దీవించుకొని యేసు క్రీస్తునామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదివిన లేఖన భాగాలు మనం చూడగలిగితే 19వ వచనాలు మనం చూస్తే ఈ 19వ కీర్తన మొత్తం చరణాలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ధ్యానించినప్పుడు ఇక దేవుని వచ్చి ఈ 19వ కీర్తన దేవుని యొక్క పనులను మనము ఈ లేఖనాల్లో మనం చూస్తాం. అలాగే మనం చూస్తాం దేవుడు ఆయన ద్వారా శాసనాలను చూస్తాం, ఆయన ధర్మం చూస్తాం, మరి కార్యం జరుగుతుంది చూస్తాం. వాక్యం ఎంత పవిత్రమైనదో మనం చూస్తాం. అలాగనే భక్తులు చూసుకొని ఈ విధంగా మరి తన దేవుణ్ణి నేను వాక్యానుసారంగా జీవించే విధంగా ఉండడం సాయం దావీదు మనం 2 అధ్యాయంలో దేవుని పనులను చూస్తాం. అలాగే మనము చూస్తాం. ఇక్కడ మొదటగా చదివిన లేఖన భాగాలు మనం చూస్తే 19 మనం చూస్తే మహిమను వివరించున్నవి అంతరిక్షమైన చేతి ప్రచురం దేవుని మహిమను వివరించున్నవని మనం చూస్తున్నాం. తండ్రి దేవుని మహిమను తండ్రి అయిన దేవుని మహిమనగా ఆత్మ అని ఒక మాట మనం చూస్తాం. లేఖనాల్లో ఆ మాట ఈ విధంగా దేవుని యొక్క ఆత్మను గురించి నిజంగా ఈ విధంగా ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఈ విధంగా పని ద్వారా భూమి ఆకాశంలో సృజించబడ్డాయి. ప్రియమైన దేవుని ఆయన ద్వారానే కలిగాయి. కొండలు గుడ్డలు చేయబడ్డాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ లేఖనాలు మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన చేసిన పనిని బట్టి ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నాయంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆకాశంలో ఏం చేస్తున్నాయండి? దేవుని మహిమను వివరించున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆకాశము దేవుని మహిమను వివరిస్తా ఉంటే అంతరిక్షం ఏం చేస్తుందంట? ఆయన చేతి పనిని, దేవుడు చేసిన చేతి పనిని ప్రచురము చేస్తున్నదని మనం లేఖనాలు చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడండి. అలాగే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా లేఖనాలు మనం చూస్తే ఈ లోకంలో ఉన్న ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంటే పగటికి పగలు బోధ చేస్తూ ఉందంట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలియజేస్తూ ఉంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అయినా కూడా ఏం చేస్తున్నాయండి? దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. వాటికి ఆకాశంలోకి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అయినా కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది. కానీ దేవుని చేత చేయబడ్డ మానవుడు మాత్రం ఎలా ఉన్నాడంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము అంతరిక్షము దేవుని మహిమను గురించి వివరిస్తూ ఉంటే అంతరిక్షం దేవుని పనిని గురించి ఈ విధంగా ప్రచురం చేస్తూ ఉంటే మానవుడు ఎలా ఉన్నాడంటే దేవుని చేత ఆయన మట్టిగా మనల్ని చేసి ఆయన జీవవాయువుగా
మనం జీవాత్మయం. మనుషుడు ఎలా ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేత నిర్మించబడి, ఆయన చేత చేయబడి, ఆయన జీవాయువుగా మనం జీవాత్మయ్యాం. మనం పరలోకం నుంచి భూలోకానికి వచ్చాం. ఆయన మహిమ నిమిత్తం జీవించడానికి వచ్చాం. ఆయన కోసం బ్రతకడానికి వచ్చాం. ఆయన నామం నిమిత్తము దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనల్ని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఆయన బిడ్డలకు ఏర్పరచుకున్నాడు. అలాగే మనకు కావలసిన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, మనకు కావలసిన ఆహారం ఇస్తా ఉన్నాడు, మనకు కావాల్సిన కుటుంబం ఇచ్చాడు, మనకు కావలసిన చేతి పనిని ఇచ్చాడు. కానీ మానవుడు మాత్రం ఇన్ని పొందుకున్న దేవుని ద్వారా ఇన్ని పొందుకున్న మనము ఎలా ఉన్నామంట? ఆయనను దేవుని మహిమను మనము వివరిస్తున్నామా? దేవుని స్తుతించే వారిగా ఉన్నామా? గణపరిచే వారిగా ఉన్నామా? దేవుని మహిమపరిచే వారిగా ఉన్నామా? ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మిన బిడ్డలు మనము దేవుని మహిమపరచడం చూస్తాం. కానీ దేవుణ్ణి ఎరగని వారు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి మర్చిపోయే వారుగా ఉన్నారు. ఈ విధంగా అది దేవుని ద్వారా అధికారం పొందుకున్న వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మానవునికి దేవుడు మాట ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు. ఆ ఈ విధంగా ఆయన ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు. ఈ విధంగా ఇన్ని పొందుకున్న మనము దేవుణ్ణి గురించి మనము వివరించే విధంగా కొంతమంది లేరు, ప్రచురం చేసే విధంగా కొంతమంది లేరు. కానీ ఆకాశంలో అంతరిక్షము వాటికి భాష లేదు, మాటలు లేదు, వాటి స్వరము వినబడదు. కానీ దేవుని గురించి ఏం చేస్తున్నాయండి? దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. అలాగే ఆయన చేతి పనిని ప్రచురం చేస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ లేఖనాలు వింటున్న మనం కూడా దేవుని ధరించుకున్న మనము, ఆరాధన చేస్తున్న మనము, ఈ విధంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం ఏం చేయాలంట? దేవుని మహిమను మనం వివరించే బిడ్డలుగా ఉండాలి. ఆయన చేతి పనిని మనము ఏం చేయాలా? ప్రచురం చేసే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే లేఖనాల్లో మనం చూడగలిగితే ఈ సమయంలో ఈ విధంగా 1, 2, 3 వచనాలు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తా ఉన్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. ఈ విధంగా ఈ లేఖనాలు మనం వింటున్నాం. ఈ విధంగా లోకంలో ఎంతో మంది ఈ విధంగా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రచురం చేయడము అట్లా చూస్తే, వివరించడం అట్లా చూస్తే, దేవుని చెంతకు రాకుండా దేవుణ్ణి తెలుసుకొని వారు తృణీకరించే వారు ఎంతో మంది ఉన్నారు. దాని ద్వారా నష్టం ఉంది. అయితే ఇక్కడ తెలుసుకున్న బిడ్డలు కొంతమంది వివరిస్తున్నారండి. తెలుసుకున్న బిడ్డలు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నారు. తెలుసుకున్న బిడ్డలు ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. సంతోషం. అయితే ఇంకా ఈ సమయంలో కొన్ని లేఖనాలు మనం చూడగలిగితే ఈ 19వ కీర్తనలోనే 7వ వచనం మనం చూస్తే ఒక మాట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఈ మాట. కొన్ని లేఖనాలు చూద్దాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు చూస్తున్న మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రము 19వ కీర్తన 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అంటే ధర్మశాస్త్రం అనగా చట్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చట్టం ఎలా ఉందంట? ధర్మశాస్త్రం అనగా చట్టం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా 5 కాండములు మనం చూస్తాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం, మరి సంఖ్యాకాండం. ఈ విధంగా కాండములను ధర్మశాస్త్రం అంటాం. ఆ ధర్మశాస్త్రము మోషే ఈ విధంగా రాసినట్టు మనం చూస్తాం. దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఈ విధంగా లేఖనాల్లో మనం చూస్తే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే చట్టమేమో ఎంతో యథార్థమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే మనం చూస్తే అది ప్రాణమును తెప్పరిల్లజేయును. అంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని చట్టం
ఎలా ఉందంట ప్రియమైన దేవుని బిడ్డలారా? అది ప్రాణాన్ని మొట్టమొదటగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం, చట్టము ఈ లోకంలో ప్రజలు ఎలా ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా కొనసాగాలని ఒక చట్టం దేవుడు మనకు అనుగ్రహించాడు మోషే ద్వారా. ఈ విధంగా దైవజనుడైన మోషే ద్వారా. ఈ విధంగా మనం లేఖనాలు చూస్తే ఆ ఎలా ఉందంట? యథార్థమైందని మనం చూస్తాం. ఈ విధంగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అయితే అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? ఒక మనిషిని ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఈ విధంగా దేవుని చట్టం ఎలా ఉందంటే యథార్థమైంది. ఆ చట్టం ఎలా ఉంటుందంటే ఆ ప్రాణాలని మనిషిని ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి సహాయకరంగా మనం లేఖనాలు చూస్తే 119వ కీర్తన 50 వచనం చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించను, నా బాధలు ఇదే నాకు నెమ్మదిచ్చునని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం ఎలా ఉందంట? నీ వాక్యం నన్ను బ్రతికించను, బాధల్లో ఇదే నాకు నెమ్మదిచ్చును. యెహోవా దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తా ఉంది. దానికి సాదృశ్యంగా ఒక మాట మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి దేవుని వాక్యం, నీ వాక్యం నన్ను 119వ కీర్తన 50 వచనంలో, నీ వాక్యం నన్ను బ్రతికించను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిచ్చునని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు ఎలా ఉంటుందంట? దేవుని వాక్యం మనం ఇలా ఉన్నామంటే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువే మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. నశించిపోతున్న మనల్ని ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనల్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అమూల్యమైన రక్తం మన నిమిత్తం ధారపోశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మన పాపము క్షమాపణ కలిగిందండి. కాబట్టి మనము జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీ మృతుడివి అన్నట్టుగా ఒకప్పుడు శారీరకంగా మన జీవితాలు ఉన్నాయి, ఆత్మానుసారంగా మనము చచ్చిన వారమే ఒకప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు లేఖనాల ప్రకారం మనం చూస్తే ఒకప్పుడు మన జీవితాలు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఆత్మీయతలో మనము ఎలా ఉన్నాం? మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నాం ఒకప్పుడు మన జీవితాలు. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించాడు. అందుకే లేఖనాల్లో నీ వాక్యము నన్ను బ్రతికించను అంటే దేవుని వాక్యం ద్వారా మనం బ్రతికాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ద్వారా మనము బ్రతకగలిగామండి. ప్రియమైన దేవుని ఆత్మానుసారంగా ఉన్నాం ఇప్పుడు. అందుకే మీరు విలువ పెట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహంతో దేవుణ్ణి మయపరచుడని మనం లేఖనాల్లో చూస్తాం. నశించిపోవాల్సిన మనల్ని ప్రభు ఏం చేశాడండి? ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని విమోచించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ధరించుకున్న బిడ్డలు ఎలా ఉన్నారంట? ఆయన ద్వారానే మనము ఆత్మీయంగా బ్రతకగలుగుతున్నాం. ఈ వాక్యం నన్ను బ్రతికించను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిస్తుంది అంటే యోహాను సువార్త 1:1 వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన యొద్దకు వచ్చిన చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, మనము ఈ విధంగా ఆత్మీయంగా మనము సజీవంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఈ వాక్యం నన్ను బ్రతికించను, ఇదే నాకు బాధలో నెమ్మదించనని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో లేఖనాలు మనం చూస్తే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, దేవుని ధర్మశాస్త్రం దేవుని చట్టం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణాలు ఈ విధంగా మనము ఆత్మానుసారంగా అది యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన మన కోసం పనంగా ప్రాణం పెట్టి తిరిగి లేయటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా,
లేఖనాలు మనం చూస్తే కింద వచనాల్లో మనం చూస్తే ఒక మాట చూసాం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణం తెప్పరిల్లి అని చూసాము. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మొదటి మాట ఏమని చూసాం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైందని చూసాం, అది ప్రాణమును తెప్పరిల్లు చేయనని చూసాం. రెండోది చూస్తే యెహోవా శాసనము నమ్మదగినది, ఆయన శాసనం ఎలా ఉందంట, నమ్మదగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వము రాజుల కాలంలో ఎలా ఉందండి, ఒక రాజు ఒక శాసనం వేయించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనం అనగా ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము యెహోవా శాసనము నమ్మదగినది, ఈ విధంగా చెప్పుకోవచ్చు. యెహోవా ఆజ్ఞ నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని శాసనము ఎంతో నమ్మదగినదండి. ఆ అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అంటే జ్ఞానం లేని వారికి, బుద్ధిహీనులకు ఆ శాసనం ఏమవుతుందంట, జ్ఞానం పుట్టిస్తుంది. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు, అనేక నానా ఆలోచనలో ఉంటాడు. లోక ఆలోచనలతో, లోక ఆశలతో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో తెలియదు. ప్రేమింది బిడ్డలారా, బుద్ధిహీనుడు ఈ విధంగా ఒక ఆజ్ఞ లేకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుని శాసనము పొందుకుంటే, దేవుని శాసనం నమ్మదగింది, ఆ శాసనం ఏం చేస్తుందంట, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ప్రేమించండి, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించి బుద్ధిమంతుడుగా చేస్తుంది దేవుని శాసనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనానికి మనము సాదృశ్యంగా మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేఖనాల్లో మనం చూస్తే ఒక మాట ఉంటది కదా, నీకున్నదంతయు అమ్మి జ్ఞానం సంపాదించుకున్న లేఖనాలు చూస్తున్నాం. మనం లేఖనాల సామెతల గ్రంథం చూస్తూ ఉంటాం, నీకున్నది మొత్తం అమ్మి జ్ఞానం సంపాదించుకుని మనం చూస్తాం. అంటే దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకునే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుని శాసనము నమ్మదగినది, అది అంటే ఈ విధంగా చెప్పుకుందాం. దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, నిర్గమకాండం ఈ విధంగా చూస్తాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు, కొత్త నిబంధనలో దేవుడిచ్చిన ధన్యతలు, గలతీ రాసిన పత్రికల్లో ఆత్మ ఫలములు, ఈ విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడవటం ద్వారా, మనం జీవించడం ద్వారా, దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన విధులు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవడం ద్వారా మనకు జ్ఞానం ఉంటుంది, మనకు తెలివి వస్తుంది. మనం ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ద్వారా గైకోవడం ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని శాసనమందు మనం ఆసక్తికరంగా ఉండాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించే విధంగా ఉండాలి. తద్వారా మనకేముందంటే క్షేమం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటి మాట మనం చూసాం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణం తెప్పరిల్లు. శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించిన మాట చూసాం. మూడో మాట మనం చూస్తే, ఇదే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయం సంతోషపరచునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట మనం ఈ విధంగా చెప్పుకుంటే, యెహోవా ఎందైనా క్షమించాలి, యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే తండ్రైన దేవుడి ఉపదేశములు ఎలా ఉంటాయంట, నిర్దోషమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఉపదేశం, దేవుడు చెప్పే బోధ, దేవుడు చెప్పే మాటలు అవి నిర్దోషమైనవి. వాటి ద్వారా అది హృదయం సంతోషపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. ఈ లోకంలో కొద్దిపాటి సంతోషం కలిగే విధానం మనం చూస్తూ ఉంటాం. కానీ మన తండ్రి అయిన దేవుడు ఆయన ఉపదేశం ఎలా ఉందంట, నిర్దోషమైనవి, నిష్కలంకమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అది హృదయమును సంతోషపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ లేఖనాలు మనం చూస్తే, ఆనాడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడవాలో మోషేకు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా లేఖనాలు 10 ఆజ్ఞలు మనం చూస్తాం. ఈ విధంగా దేవుని ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయం సంతోషపరచును.
దేవుని వాక్యం నిర్దోషమైంది, ఈ విధంగా చెప్పుకోవచ్చు. దేవుని వాక్యము నిర్దోషమైనది. ఈ విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం కొండ మీద ప్రసంగం మనం చూస్తే అక్కడ బహు జన సమూహములు అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి బోధింపసాగెను. అధికారికంగా ప్రభు బోధించాడు మొట్టమొదటిగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు 3 దినాలు అక్కడే కూర్చున్నారు. దేవుడు చెప్పే బోధ విన్నారండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు 3 దినాలు చక్కగా వాళ్ళు విన్నారు. ఈ విధంగా మనము చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో యేసు మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడారని మనం చూస్తాం. అంటే దేవుని మాటలు ఎలా ఉంటాయంట? నిర్దోషమైనవి. అలాగనే దేవుని మాటలు నిర్దోషమైనవి. అవి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. కాబట్టి ఈ సమయంలో దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి. అవి వినటం ద్వారా మనకేం కలుగుతుందంట? మన హృదయానికి సంతోషం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి హృదయంను సంతోషపరచును అనగా దేవుని వాక్యము వినటం ద్వారా, గ్రహించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, ఆ వాక్య ప్రకారం నడవడం ద్వారా మనకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, మనసుకు నెమ్మది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు మనం చూస్తే దేవుని ఉపదేశం అంటే దేవునితో మనకు సహవాసము, సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో లేఖనాల్లో మనము చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. అంటే దేవుని వాక్యం మనము చదవడం ద్వారా, కొనడం ద్వారా, నడవడం ద్వారా, హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆ దేవుని వాక్యాన్ని నలుగురికి పంచడం ద్వారా మనకేమో ఉంటుంది? హృదయంలో సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు సాదృశ్యంగా మనము 119వ కీర్తనలోనే మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేఖనాల ముందు కొనసాగుతున్నాను, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకో మాట మనం చూడగలిగితే కింద యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచిన ధర్మము, డ్యూటీ, దేవుడు ఏర్పరిచిన ధర్మము మనకి ఎలాంటిదంట? నిర్మలమైనది, స్వచ్ఛమైనది, ఇంపైనది, అది కన్నులకు వెలిగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోవా తండ్రి దేవుడు ఏర్పరిచిన ధర్మం ఎలా ఉంటుందంట? నిర్మలమైనది, స్వచ్ఛమైనది, ఇంపైనది, అది కన్నులకు వెలిగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల్లో ఒక మాట మనం చూడగలిగితే ఒకప్పుడు మన జీవితాలు అంధకారంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఈ మాటకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ ఏముందండి? చివరిగా ఒక మాట చూస్తే యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించునంటే ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంట? మన జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయంటే మనం అంధకారంలో ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము అంధకారములో మనం ఉన్నాం. అయితే ఆయన మనం కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనగా ఆ అంధత్వం నుంచి ప్రభువు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకానికి వెలుగై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభువు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ప్రభువు నడిపించాడు, తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు వింటున్న మనము యెహోవా ఏర్పరిచిన ధర్మం ఎలాంటిదంట? నిర్మలమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైన, అది కన్నులకు వెలిగించును. దేవుడు ఏర్పరిచిన ధర్మము ఎలాంటిదంటే నిర్మలమైనది, స్వచ్ఛమైనది, అది మన కన్నులకు ఎలా ఉంటుందంట? వెలిగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాను ఈ సమయంలో. ఇదే 19వ కీర్తన
9వ వచనం మనం చూడగలిగితే, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంతవరకు 3 మాటలు చూశాము. ఇంకా నాకు సమయము 12 నిమిషాలు ఉంది. 3 మాటలు చూశాం. ఆ 3 మాటలు ఏంటంట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణం తెప్పరిల్లు చేయనని చూశాం. యెహోవా శాసనం నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించనని మనం చూశాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయం సంతోషపరచునని చూశాం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించునని మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం చూస్తే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూశారా అండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది, దేవుని యందు భయము పవిత్రమైనదంట. ప్రియమైన దేవుడు, అది నిత్యం నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందైన భయం పవిత్రమైనదంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, దేవుడు అంటే విరిగి నలిగిన హృదయంతో మనం జీవించటం ద్వారా మనకెంతో దీవెన ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకు భయపడే వారి పట్ల ఆయన కనికరం కాపుదల ఉంటుంది. కాబట్టి ఇంకో మాట మనం చూస్తే, అబ్రహాము దేవునికి భయపడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు వారిని లెక్కించే విధంగా ఉన్నాడు. దేవుడు వారిని ప్రేమించే విధంగా ఉన్నాడు. దేవుడు వారిని ఆదరించే విధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవునికి భయపడటం ద్వారా దేవుని కాపుదల ఎప్పుడూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకో మాట కింద చూస్తే, యెహోవా న్యాయ విధులు సత్యమైన, అవి కేవలం న్యాయమేమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూశారండి, యెహోవా యందైన భయం పవిత్రమైన, అది నిత్యం నిలుచునని మనం చూస్తే, యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అది కేవలం న్యాయమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయ విధులు ఎలా ఉంటాయంటే అండి, సత్యమైనవి. దేవుడు అనుగ్రహించిన న్యాయ విధులు, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన విధులు, ఆయన ఇచ్చిన న్యాయ విధులు ఎలా ఉన్నాయంట, సత్యమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమైనవి, అది కేవలం న్యాయమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో దేవుని న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి న్యాయమైనవి. ఈ లోకంలో కొన్ని ఉన్నాయిలేండి. అవి వాటితో మనకు పని లేదు కానీ దేవుని న్యాయ విధులు ఎలా ఉన్నాయంట, సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారం కంటేను విస్తారమైన మేలి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దార కంటేను మధురమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో దేవుని న్యాయ విధులు సత్యమైనవి, ఇవి కేవలం న్యాయమైనవి, అవి ఈలో బంగారు కంటెను విస్తారమైన మేలి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దార కంటెను మధురమైన వంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన న్యాయ విధులు అవి న్యాయమైనవి, అవి ఎంత శ్రేష్టమైనవి చూడండి. ఇక్కడ ఈ లోకంలో బంగారు కంటే, మేలి బంగారు కంటే చాలా కోరదగినవి. తేనె కంటెను, తేనె ఎలా ఉంటుంది అండి, తీయంగా మధురంగా ఉంటది. జుంటి తేనె దార కంటెను దేవుని న్యాయ విధులు అంత మధురమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో మనకు యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి న్యాయమైనవి, వాటి ప్రకారం మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన న్యాయ విధుల ప్రకారం మనము జీవించే విధంగా ఉండాలి, కొనసాగించే విధంగా ఉండాలి. అవి ఈ లోకం కంటే, కొన్ని వస్తువుల కంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని న్యాయ విధులు మధురమైనవి మనం చూస్తున్నాం. ఈ విధంగా 11వ వచనంలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలు మనం చూస్తే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగునంట. అనగా దేవుడిచ్చిన న్యాయ విధులు సత్యమైనవి, అవి న్యాయమైనవి, అవి మధురమైనవి. అయితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, అనగా
దేవుని వాక్యము, దేవుడిచ్చిన కట్టడలైతే, విధులైతేమి, ఆజ్ఞలైతేమి, న్యాయ విధులైతేమి, అవి మనం ఎలా ఈ లోకంలో ఉండాలో, ఎలా నడవాలో, ఎలా నడుస్తే మనము దేవుని పట్ల ఆయనకు మహిమకరంగా జీవిస్తామో మనకు ఒక హెచ్చరికలాగా దేవుడు వీటిని మనకు నియమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అంటే దేవుని న్యాయ విధుల వలన మనకు ఒక హెచ్చరిక ఉంది. ఈ విధంగా దేవుని వాక్యము ఈనాడు ఎంతో మంది సేవకులు చక్కగా సువార్త యాత్ర చేస్తున్నారు. పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు ఎంతో మంది కరపత్రికలు అందిస్తున్నారు, సువార్త చెప్తున్నారు. ఈ విధంగా దేవుని వాక్యము ఎంతో వెదజల్లబడతా ఉంది. అవి మనం వినటం ద్వారా, గైకోవడం ద్వారా మనకేముందంట, మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి మంచి అవకాశం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యము న్యాయ విధులు గైకొనటం ద్వారా మనకేముందంట, అవి హెచ్చరిక నొందును. వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆయన ఇచ్చిన కట్టడంలో విధులను, న్యాయ విధులు, ఇవన్నీ మనము ముందు వినాలి. మనలో మనం ఉన్న లోపాలను దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవాలా. మళ్ళీ అలాగే దేవుని వాక్యం ద్వారా ఆయన ఇచ్చిన న్యాయ విధులు గైకొనటం ద్వారా మనకేముందంటే గొప్ప లాభం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకములో ఈ లోకం ఇది శిథిలమైపోయే గుడారము. ఇది శాశ్వతమైంది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకు పరలోకము శాశ్వతమైంది. మనకు అక్కడ స్థలం సిద్ధపరచబడతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులమే. మనకు పరలోకము శాశ్వతమైంది. కాబట్టి ఈ లోకంలో జీవించిన ఈ కొద్దిపాటి జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించిన న్యాయ విధుల ప్రకారం, వాక్యం ప్రకారం, లేఖనాల ప్రకారం విని, గ్రహించి, అనుసరించడం ద్వారా మనకు గొప్ప లాభం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి గొప్ప లాభం ఉంది. ఈ విధంగా గొప్ప లాభం కలగని మనం చూస్తున్నాం. ఇంకా లేఖనాలు మనం చూడగలిగితే చివరిగా ఒక 3 వచనాలు చూసి నేను ముగిస్తాను. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. భక్తుడు ఏమంటున్నాడో తెలుసా అండి? తన పొరపాటులు చూడండి, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చని భక్తుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకో మాట చూద్దాం. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపం, వాటిని నన్ను ఏలనీయకమంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడండి ఇక్కడ? అనగా ఒక మనుషుల్లోని పొరపాటులు కనుగొనగలవాడెవడు అని చెప్తూ ఇంకో మాట, రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అంటున్నాడు దావీదు భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. భక్తుడైన రాజైన దావీదు, భక్తుడానికంటే రాజైన దావీదు ఎలా ఉన్నాడంట? తనలో ఉన్న పొరపాట్లు. అంతకంటే ముందుగా ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే ఒకప్పుడు, ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే ప్రభుని ఎరక్క ముందు పరిశుద్ధ గ్రంథంలో ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మంచిగా రేడియో ప్రసంగికులుగా మనం విన్నాం. ఆయన ప్రభుని ఎరక్క ముందు బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ చదివితే తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా అండి? నేను బైబిల్లో తప్పులు పట్టాలని నేను చదివాను, కానీ బైబిల్ పూర్తిగా చదివాక నాలో తప్పులు బైబిల్ కనిపెట్టింది. నేను మార్మన్స్ పొందాను, రక్షింపబడ్డాను, ప్రభు పని చేస్తున్నానని ఆయన గొప్ప స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూస్తున్నాం ఆర్ఆర్కే మూర్తి గారు. ఈ విధంగా మనలో పొరపాటులు ఈ విధంగా లేఖనాల ద్వారా మనం సరి చేసుకుంటాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చమని భక్తుడైన దావీదు దేవుని వేడుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడండి? తండ్రైన దేవ, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చమంటున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఒక బెత్షెబా విషయంలో పాపం చేశాడు, మిగతా అంతా ఎలా ఉన్నాడు? దేవుని హృదయానుసారుడుగా నడిచాడు. అలాంటి ఆయన నేను చేసిన రహస్య పాపములు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చమంటూ దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకు నాపం, వాటిని ఎలనీయకము అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో కూడా మనం కూడా
మనం ప్రభు రక్తంలో కడగబడ్డాం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం. కాబట్టి ఒక మాట లేఖనాలు ఏముందండి, మనలో దినదినము దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం ఉదక స్నానం చేసుకునే వారిగా ఉండాలి. దినదినము దేవుని వాక్యం ద్వారా మనల్ని మన జీవితాలను కట్టుకునే విధంగా ఉండాలి. మనము ఇంకా దినదినము అపవాది ఎన్నో శోధనలు కలగచేయాలని, శోధనలో నెట్టేయాలని, పాపంలో నెట్టేయాలని, సులువుగా చిక్కులు పెట్టే పాపం అని పడేయాలని అపవాది చూస్తా ఉంటాడు ప్రభు పిల్లల వైపు. అయితే మనం ఎలా ఉండాలి? ఆ అపవాది అంచుల్లోకి మనము వెళ్ళకుండా మనం ఎలా ఉండాలా? దినదినం దేవుని వాక్యం చదవటం ద్వారా, ఆ వాక్యాన్ని గైకోవడం ద్వారా, ఆ వాక్య ప్రకారం జీవించడం ద్వారా మనకు క్షేమం ఉంది, భద్రత ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకు జ్ఞాపకం వాటిని ఏలనీయకుమని దావీదు గారు ఈ విధంగా అర్థం చేయటం మనం చూస్తా ఉన్నామండి. మన జీవితాల్లో వేకోజాములో దేవుడు మనకు ఒక గంట, ఒక రోజు, ఒక సంవత్సరము ఈ విధంగా మనకు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజంతా నీ కాపుదల మా మీద ఉంచుతున్నాయనని మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విధంగా మనము ఈ విధంగా మనము ఈ లోకంలో ఏముందంటే పాపం ఉంది, ఈ లోకంలో మలినం ఉంది, ఈ లోకంలో అపవాది ఉన్నాడు, ఈ లోకంలో అపవాది సంబంధులు ఉన్నారు. మరి ఈ లోకంలో మనం ప్రత్యేకమైన బిడ్డలం, లోకానికి మనం వేరయ్యాం, ప్రభు బిడ్డలం, మనం ప్రత్యేకమైన బిడ్డలం. కాబట్టి మనము పాపానికి దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రభుని ఆనుకొని ఉండాలి. కాబట్టి ఈ విధంగా భక్తుడు ప్రార్థించేటట్టుగా మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకంలో ప్రత్యేకమైన బిడ్డలుగా పాపాన్ని అంటకుండా మనం జీవించాలి. ఇంకో మాట చూస్తే అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహుదురవుతున్నానని లేఖనాల్లో చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు కృపా కాపుదల ఉంటే మనం ఎలా ఉంటాం? ఈ లోకంలో యథార్థంగా ఉంటాం, నిందారహితులుగా మనం ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో లేఖనాలు విన్న మనము అనుదినం దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ మనము ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుణ్ణే వేడుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఇంకో మాట చివరిగా చూస్తే మనం చూస్తే యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంలో గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను ఇంకా. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఈ చివరిగా ఒక మాట చూస్తే మన దేవుడు ఏమై ఉన్నాడు? మనకు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మన విమోచకుడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా మన దేవుడు ఏమైనాడంటే మనకు ఆయనే ఆశ్రయ దుర్గం, మన విమోచకుడు ఆయనే, మనల్ని రక్షించుకున్నది ఆయనే, మన రక్షకుడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ప్రాణదాత ఆయనే. కాబట్టి ఈ విధంగా భక్తుడు అన్నట్టుగా యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు భక్తుడు. భక్తుడు ఎలా ఉంటున్నాడు? నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. అంటే మన ప్రార్థనలు, మనం చేసే మన విశ్వాస జీవితము, మన ప్రవర్తన, మనం నడుచుకునే తీరు ప్రతిదీ దేవునికి ఎలా ఉండాలంట? అంగీకారంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే లేఖనాల్లో నా ప్రవర్తన అంతా ఏంది నీ అధికారం, ఈ విధంగా లేఖనాల్లో మనం చూస్తాం. భక్తుడు అన్నట్టుగా నా ప్రవర్తన అంతటి ఎందు, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనము, అప్పుడు నీ మార్గం సరళం చేయబడిన లేఖనాలు చూస్తున్నాం. అంటే మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడిక ప్రతిదీ దేవునికి ఇంపైన విధంగా ఉండాలి, ఆయనకు మహిమకరంగా జీవించాలి. భక్తుడు అన్నట్టుగా ఇక్కడ గొప్ప నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంలో గునుగాక అని చూస్తున్నాం. అంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో గునుగాక అని చూస్తున్నాం. అంటే నేను ఒక విశ్వాసి అనుకోవటం, నేను బాప్తిసం తీసుకున్న, ఆరాధన చేస్తున్నాను, నేను సంఘ సావాసంలో ఉన్నాను, నేను దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాను అని అనుకునేవారు ఉన్నారు. కానీ ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎలా ఉండాలి? అణువున మనము సరి చేసుకొని మన మాట తీరు, మన నడవడిక, మన ప్రవర్తన, మనం నడిచే విధానం, మన విశ్వాస జీవితం, ఈ విధంగా ప్రతిది ఎలా ఉండాలి? ఆయనకు మహిమకరంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో జీవిస్తున్నాం, మనం ఎలా ఉండాలంటే మనం ఉప్పు వేసినట్టుగా మన మాటలు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో నా నోటి మాటలను నా హృదయ ధ్యానం నీ దృష్టికి
అంగీకారములను గాక అని మనం చూస్తాం. ఈ సమయంలో ఒక మాట పరీక్షించుకుందాం. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉందా లేదా? మన మాట తీరు, మనం నడిచే విధానం ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆ విధంగా దేవుని మహిమకరంగా ఉంటే చాలా మంచిది. ఆ విధంగానే మనం కొనసాగుదాం. ఒకవేళ లేకపోతే సరి చేసుకుందాం. ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయం 3 నిమిషాలు ఎక్కువైంది. ఈ కీర్తన గ్రంథం 19వ అధ్యాయము మనము 14 వచనం మనం 3 వచనాలు తర్వాత 7 నుంచి 14 వచనాలు మనం చూస్తే ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తా ఉంది. అలాగే 7వ వచనం మనం చూస్తే యెహోవా ఉపదేశంలో ఆయన చేతి పనులు ఎలా ఉన్నాయో మనం చూసాం. అంటే ఈ దేవుని పనులను ఈ లేఖనాల్లో చూస్తాం. అలాగే భక్తుడు తను తాను సరి చేసుకునే విధానము, దేవుణ్ణి నేను ఈ విధంగా మీకు మహిమకరంగా ఉండాలా తండ్రి అని దేవుణ్ణి వేడుకునే విధానం మనం చూస్తున్నాం. ఈ లేఖనాలు విన్న మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి ప్రభువుకి ఇంపైన బిడ్డలుగా మన జీవితాలు, మన విశ్వాస జీవితాలు ఆ విధంగా మనము ప్రభుకి మహిమకరంగా ఉంటూ మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుదలగా మన ఆత్మీయ జీవితము మనము దినదినం వృద్ధి చేసుకునే విధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి కొద్ది వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రియులు హ్యాపీ అన్న గారికి, కూడి వచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలు. వందనాలు శంకర్. చక్కని మాటలు మనం విన్నాం. కీర్తనలు 19వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యం దాని గొప్పతనం, మరి దేవుని గొప్పతనాన్ని గురించి నేర్చుకున్నాం. ప్రాణమును తెప్పరిల్ల చేయును అనే మాట, దేవుని వాక్యం నమ్మదగినది, మనము ఎలా ఉండాలో కీర్తనలు గ్రంథంలో చూసాం. మన నోటి ధ్యానం, నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలని చెప్తున్నాం. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు మనకు సాయం చేయగాక. వాక్యం అందించిన శత్రుకు సంఘం తరఫున వందనాలు తీస్తున్నాను. మధ్యలో రవి అన్న క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. అది అందరు చెప్పు. అది అన్న అన్న సరే కలుసుకో. ఓకే. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. 19వ కీర్తనలో మీ దాసులు చెడ్డకన అనేక విషయాలు చెప్పాడు. ఒక విశ్వాసిగా చాలా జాగ్రత్తలు, చాలా విషయాలు చెప్పారు. ఇందులో ప్రాముఖ్యంగా 19వ కీర్తనలో దేవ మీరు కలుగజేసిన మీ సృష్టి మిమ్మల్ని మహిమపరుస్తుంది. అది దాని పరిస్థితి అక్కడ వివరించడం జరిగింది. తర్వాత ధర్మశాస్త్రం లేదా న్యాయ విధులు అనే విషయాలు చెప్పబడింది. తర్వాత ప్రభువ భక్తుని ఆశ, భక్తుని కోరిక పాపంలో పడకుండా ఉండాలని, దేవ మీకు ఇష్టంగా ఉండాలని ఆ విషయాలు ఇందులో మేము కనుగొనగలుగుతున్నాం. మీ ధర్మశాస్త్రం న్యాయ విధులు అవి కోరదగినవి, అవి తేనె కంటే జుంటు తేనె కంటే మధురమైనవి, దేవ అవి న్యాయమైనవి దేవ అటు వాక్యమైన ధర్మశాస్త్రం వాక్యం మేము రైతు వాక్య ప్రకారం సహాయం చేసి మానవులు బ్రతకడానికి దేవ సహాయాన్ని వేడుకున్న భక్తుడు ఆశడు. ఆ విధంగా అతను మీ నోటి మాటలు, హృదయ ధ్యానం మీ దృష్టిని అంగీకారంగా కోరుకున్నాడు. అతడు క్షమించబడి నిర్దోషిగా ఉండాలని కోరుకున్నాడు. ఆ విధంగా మేము కూడా నిర్దోషిగా ఉండాలి. దేవ పాపంలో పడిపోకుండా ఉండాలి. దేవ
మా బ్రతుకు, మా జీవితం, మా మాటలు అవి మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయండి. చాలా విస్తారమైన మాటలు, చాలా విలువైన మాటలు మేము విన్నాం. వాటి వాక్యం ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. దర్యాకృష్ణ అసెంబ్లీని దీవించండి. ఈ బైబిల్ స్టడీలు ద్వారా అనేకులు మేలు పొందడానికి, దీవించబడడానికి, ఇవి అప్లోడ్ చేయబడి ఉంటుండగా తర్వాత యూట్యూబ్ లో విని మేలు పొందడానికి సహాయం చేయమని, పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని యేసు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. ఆమేన్.